క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన వరుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసయ్య గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. నేను వారిని విడిచి కొంచెము దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. వదిలిపెట్టక నేనతన్ని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతనిని తోడుకుని వచ్చి తిని. నన్ను కనిన దాని అరలోనికి తోడుకుని వచ్చి తిని. పరమగీతము 3వ అధ్యాయం 4వ వచనం. ప్రార్థన. అద్భుతకరమైన ప్రియప్రభువా, నీటిపై నడువలేని పేతురును నీ వాక్కు చేత నీటిపై నడిపించిన నీకు స్తోత్రము. నీ మాట మానవులు చేయలేని సమస్త కార్యములను చేయు శక్తి గలదై ఉన్నది గాన మాతో మాట్లాడి నీ అద్భుతకరమైన రూపము మాలో పెంపొందింపచేయుమని ఆశ్చర్యకరమైన కార్యములు చేయు శక్తి గల క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. విడిచి అనగా పై వచనంలో ప్రియురాలు ప్రియుని వెతికినను కనబడలేదు. తుదకు ఈ వచనమునందు ప్రియుని కనుగొని విడిచిపెట్టక ఎక్కడెక్కడ ఎవరెవరికి చూపవలెనో చూపునది. ప్రియురాలు పట్టణమును, రాజవీధులను, సంత వీధులను, కావలి వారిని విడిచి కొంచెము దూరము రాగా ప్రియుడు ఎదురుపడెను, అనగా ఉద్యానవనము వలె ఉన్న ఆత్మ సంఘంలో దొరికెను. ప్రియుని కనుగొనవలనంటే సకల విధములైన పాపములను, లౌకిక సంబంధమైన ఆశలను, ఇతర మతాచారములను, క్రైస్తవ సంఘంలోని దుర్బోధలను విడువవలెను. అన్ని కాలములలో భక్తులతో దేవుడు మాటలాడుచుండెను. ఆయన కనబడి మాట్లాడనని చెప్పు బోధకులకు కనబడి మాటలాడునని బోధించు అనుభవం గల బోధకులను దూషించు వారిని విడిచిపెట్టవలెను. రక్షణ పొందుటకే మూర్ఖులైన ఈ తరము వారిని విడిచిపెట్టవలెనని పేతురు పలుకుచుండెను. అపోస్తల కార్యములు 2:40. ప్రభువును చూచి ప్రభువు మాటను వినుటయను మహిమస్థితి కొరకు పై వాటిని విడిచిపెట్టుట అత్యవసరమై ఉన్నది కదా. పెండ్లి కుమార్తెగా తయారగుచున్న ప్రియురాలు పై వాటిని విడుచుట మాత్రమే కాక మరచుట కూడా మరీ అవసరమై ఉన్నది. కీర్తన 45:10-14. ప్రియునితో సహవాసము చేసి సంపాదించవలసిన ఉన్నతానుభవమును సంపాదించగలము. కొంచెము దూరము పోగా అనగా ఆదాము మొదలు క్రీస్తు ప్రభుని మొదటి రాక కొరకు నిరీక్షించిన కాలము 4000 సంవత్సరములు. నిశ్శబ్ద కాలము 430 సంవత్సరములు. ఈ కాలము ఆదామునకు చాలా దూరము. నిశ్శబ్ద కాలము యొక్క చివర యోహాను జన్మవార్త వినబడిన కాలం మొదలుకుని ప్రభువు వచ్చు కాలం వరకు 1 సంవత్సరము 3 మాసములు. నిశ్శబ్ద కాలం యొక్క చివరి నుండి ప్రభువు జన్మ కాలమునకు కొంచెము కాలమే. ప్రభువు వచ్చినప్పుడు ఈ కొంచెము కాలంలో ఉన్న మంద కాపరులు ప్రభువును కనుగొనిరి. అట్లే ప్రభువు రెండవ రాకకు దాదాపు 2000 సంవత్సరములు. ఈ కాలము దూరమే, కాని ఇప్పుడు ప్రభుని రెండవ రాక కాలము కొంచెము కాలమే. ఈ కాలమందు ప్రభువును వెదుకువారికి కనబడి మాట్లాడి రాక కొరకు సిద్ధపరచుచున్నారు గాన ప్రభువు త్వరగా వచ్చును. అనేక మంది భక్తులు ఎంతో కాలం నుండి ప్రియుని కనుగొనవలనని ప్రయాసపడినను ప్రియుని కనుగొనలేకపోయిరి. కాని నేటి కాల భక్తులు కొద్ది కాలంలోనే ప్రియుని కనుగొనగలిగిరి. ఎందుకనగా ప్రియుని రాక కాలము అతి సమీపంలో ఉన్నది. ఎందుకనగా ప్రియుని రాక కొరకు జరగవలసిన గురుతులన్నీ జరిగిపోయినవి గనుక సమయము కొంచెము దూరము కూడా లేదు. కనుక ప్రియురాలు ప్రియుని కనుగొనుటకు వెదుకుచున్నది. ప్రియుడు కూడా ప్రియురాలిని వెదుకుచూ వచ్చుచున్నాడు. ప్రియురాలిని కనుగొని ఆయన ఉన్నత స్థలమునకు తీసుకుని వెళ్ళును. కనుక ప్రియుడు ప్రియురాలిని వెదుకుచున్నాడు. ఈ కాలము ప్రియుడు ప్రియురాలిని, ప్రియురాలు ప్రియుని వెదకి ఒకరినొకరు కనుగొని ఇరువురు కలిసి మేఘమెక్కు కాలము. యేసు ఎవరు అని చూడగోరిన జక్కయ్య ప్రభువు ఎరికో వచ్చుచున్నారని విని తన నివాసమును విడిచి ప్రభువును చూచుటకై కొంచెం దూరం పోగా మేడి చెట్టెక్కి ప్రభువు కొరకు ఎదురుచూచుచుండెను. ఆయన కొరకు ఎదురుచూచుచున్న జక్కయ్య కొరకే ప్రభువు ఎరుకో పట్టణమునకు వచ్చును. ఎదురుచూచిన జక్కయ్యను ప్రభువు పిలిచి జక్కయ్య నివాసమునకు వెళ్లి అతని ఇంటి వారిని రక్షించెను. లూకా 19:1-10. రక్షింపబడిన జక్కయ్య తాను ఎవరెవరికి రుణస్థుడై ఉన్నాడో వారి యొద్దకు వెళ్లి తన రుణములను తీర్చివేసి తనను రక్షించిన రక్షకుడైన యేసుప్రభుని వారందరికీ తెలియజేసెను. అట్లే
పేదలకును రక్షకుని గూర్చి తెలియజేసెను. ఇట్లు రెండవ రాక కాలమైన మన కాలమందు ప్రభువును చూడవలనని కోరువారికి ప్రభువు కనబడి మాట్లాడి ఆయన రాక కొరకు సిద్ధపరచుచుండెను. నా ప్రాణ ప్రియుడు నాకెదురు పడెను అనగా నన్ను సృజించి నాకు ప్రాణం పోసిన నా ప్రాణ ప్రియుడు నా అపరాధముల వలన ఆయన జీవమును పోగొట్టుకొని నా కొరకు తన ప్రాణమును బలిగా పెట్టి నన్ను రక్షించిన నా ప్రాణ ప్రియుడు నేను వెదకినప్పుడు నాకు కనబడి నాతో మాటలాడినట్టి నా ప్రాణ ప్రియుడు ఆయన పావన స్వరూపమునకు నన్ను మార్చి తన నివాసములోనికి తీసుకుని వెళ్ళి నేను ఆయన ఏకమై జీవించునట్టి స్థితిని ఇచ్చిన నా ప్రాణ ప్రియుడు వెదకిన ప్రియురాలు ప్రియుని కనుగొని నాకెదురు పడినని పలుకుచున్నది. వదిలిపెట్టక నేను అతనిని పట్టుకొంటిని. ప్రియురాలు ప్రియుని కొరకు అనేక స్థలములలో వెదకినను ప్రియుడు కనబడలేదు. కావలి వారిని అడిగిన వారు ఏమియూ సమాధానం చెప్పనందున వారిని విడిచి కొంచెము దూరము పోగా ప్రాణప్రియుడు ఆమెకు ఎదురుపడెను. ఎదురుపడిన ప్రాణప్రియుని వదిలిపెట్టక ప్రియురాలు పట్టుకొనెను. ప్రియుని కనుగొనుటకు ఎంత ప్రయాసపడినదో ప్రియురాలు ఎరుగును. కనుకనే వదిలిపెట్టక పట్టుకొన్నది. ప్రియురాలు వదిలిపెట్టిన తిరిగి కనుగొనుటకు ఇంకెంత ప్రయాస పడవలెనో తానెరుగును గనుక వదిలిపెట్టక పట్టుకొన్నది. మరియు ప్రియుని రెండవ రాకడ అతి సమీపము గనుక సిద్ధపడుటకు సమయము చాలదని దొరికిన ప్రియుని వదిలిపెట్టక పట్టుకొన్నది. విడిచిన ఎడల మరలా వెదకి కనుగొనుటకు సమయం లేదు, ప్రయాస కూడా ఎక్కువ గనుక వదిలిపెట్టక పట్టుకొన్నది. 10 మంది కన్యకలు ఉపమానంలో 5 కన్యకలు వారికి తక్కువైన కొంచెము నూనెను అమ్మవారి వద్దకు వెళ్లి కొని తెచ్చుకొనునంతలో పెండ్లి కుమారుడు వచ్చి సిద్ధమయ్యున్న వారిని ఆయనతో కొనిపోయెను అను విషయములు ప్రియురాలు ఎరుగును. కనుక సిద్ధపడుటలో కొంచెము సమయము తక్కువైనను వెళ్ళలేనని వదిలిపెట్టక పట్టుకొన్నది. గోత్రకర్త అయిన యాకోబు యబ్బోకు రేవ వద్ద సమస్తమైన వాటిని ఆవలకు పంపి అరణ్యంలో ఏకాంతంగా దేవునితో సహవాసం చేసినప్పుడు బలమైన ఒక మనుష్యుడు తెల్లవారు పర్యంతము యాకోబుతో పెనుగులాడెను. ఆ బలమైన మనుష్యుడే దేవకుమారుడైన క్రీస్తు. దేవుడు యాకోబును తొడగూటిపై కొట్టినందున తొడగూడు వడిలిపోయిన దీవెన పొందే వరకు వదిలిపెట్టక పట్టుకొనెను. 1 యాకోబు జీవితంలో అనేక శ్రమలున్నను వాటిని సహించి జయించి దేవుడు యాకోబు దేవుడను పేరు తాను సంపాదించు వరకు యాకోబు పట్టు విడిచిపెట్టక పట్టుకొనెను. 2 యాకోబు యొక్క సంతతి తరతరముల వరకు దీవెనకరమైన సంతతిగా ఉండునట్లు యాకోబు దేవునిని వదిలిపెట్టక పట్టుకొనెను. 3 యాకోబులో నక్షత్రము ఉదయించును అను వాగ్దానము నెరవేరునంతగా దీవెన కలిగియుండుటకు వదిలిపెట్టక గట్టిగా పట్టుకొనెను. ఆ నక్షత్రము క్రీస్తు ప్రభువే. సంఖ్యాకాండం 24:17. 4 అపోస్తలులు ప్రభువును హత్తుకొని ఎన్ని శ్రమలున్నను సహించి భూదిగంతముల వరకు సాక్షులై ఉండుటకు పరలోక పట్టణమైన నూతన యెరూషలేము యొక్క పునాదులుగా ఉండుటకు వారు క్రీస్తు ప్రభువు కొరకు హతసాక్షుల వరకు క్రీస్తు ప్రభువును విడిచిపెట్టక పట్టుకొనిరి. అట్లే పాత నిబంధన క్రొత్త నిబంధన కాల భక్తులు సంఘకాలంలోని భక్తులు అందరూ ప్రభువును విడిచిపెట్టక పట్టుకొనిరి. ఈ స్వరూపము పరిపూర్ణముగా కలుగు వరకు ప్రియురాలు ప్రియుని పట్టుకొనెను. నా తల్లి ఇంటికి అతని తోడ్కుని వచ్చితిని అనగా ప్రియురాలు ప్రియుని కనుగొని ఆయనను వదలక పట్టుకొని తల్లి ఇంటికి తోడ్కొని వెళ్ళెను. పెండ్లి కుమారుడైన ఇస్సాకు తేరహు కుమారుడైన అబ్రహాము యొక్క కుమారుడు. పెండ్లి కుమార్తె అయిన రిబ్కా తేరహు కుమారుడును. అబ్రహాము సహోదరుడైన నాహోరు మిల్కా నందు బెతూయేలునకు కలిగినది కనుక ఇస్సాకు రిబ్కాలు ఒకే సంతతికి చెందియున్నారు. అట్లే వరుడైన క్రీస్తు ప్రభువును వధువైన సంఘమును ఒకే సంతతికి చెందియున్నారు. ఎట్లనగా యూదా మతము క్రీస్తు ప్రభువునకు తల్లి. ఈయన అబ్రహాము ఇస్సాకు యాకోబు యూదా దావీదు నుండి వచ్చెను. ప్రభువైన క్రీస్తు దేవుడు మానవుడిగా జన్మించుటకు యూదా మతమునందే ఆయన రాక యొక్క వాగ్దానములు కలవు. ఆయన వరుడుగా లోకంలోనికి యూదా సంతతిలో నుండి వచ్చుట వలన యూదా మత సంఘము ప్రభువునకు తల్లి అయ్యున్నది. యూదా మతములో క్రీస్తు ప్రభుని రాక కొరకు కనిపెట్టిన విశ్వాసులు సియోను కన్యకలుగా పోల్చబడిరి. కనుక సియోను కన్యక అనబడిన ఈ విశ్వాస సమూహమునకు తల్లి యూదా మతము.
2 రాజులు 19:21. ప్రియురాలు ప్రియుడైన క్రీస్తు ప్రభువును కనుగొని తల్లియగు యూదా మతములోనికి తీసుకుని వచ్చినది. అనగా పాత నిబంధన సంఘంలోకి విశ్వాసులు ప్రభువు కొరకు కనిపెట్టి ఆయన రాక చూచి ఆయనను ప్రకటించిరి. ఉదాహరణకు మంద కాపరులు, 12 మంది శిష్యులు, అపోస్తులుడైన పౌలు, 120 మంది మేడగదిలోని వారు, వీరందరూ యూదులే. వీరు ప్రభువును కనుగొని యూదా మతములోనికి తీసుకుని వచ్చి యేసు క్రీస్తుని ప్రకటించిరి. 12 గోత్రములు గల యూదా మతమే తల్లి. అట్లే క్రైస్తవ సంఘంలోని విశ్వాసులు ప్రభువును వెదకి కనుగొని క్రైస్తవ సంఘము అను ఈ తల్లి వద్దకు రెండవ రాక కాలమైన ఈ కాలమందు ప్రభువును తీసుకుని వచ్చుచున్నారు. నన్ను కనినదాని అరలోనికి తోడుకొని వచ్చితివి. అనగా యూదా మతము అన్ని 12 గోత్రములు కలది. అనగా 12 అరలు గలది. 12 గోత్రములు గల యూదా మతము తల్లికి పోల్చబడినది. ఒక గోత్రము ఒక అరకు పోల్చబడినది. అపోస్తలుడైన పౌలు ప్రభువును కనుగొని యూదా మతములోనికి సమాజ మందిరములలో ప్రభువును గూర్చి ప్రకటించెను గాన యూదా మతములోనికి తాను కనుగొనిన ప్రభువును తీసుకుని వచ్చెను. నేను బెన్యామీను గోత్రంలో పుట్టినవాడను అని పలికెను. ఫిలిప్పి 3:5. గనుక బెన్యామీను గోత్రమను అరలో తాను పుట్టెను. ప్రభువును బెన్యామీను గోత్రమను అరలోనికి తెచ్చెను. అట్లే క్రైస్తవ సంఘంలో అనేక మిషనులు కలవు. ఒక్కొక్క మిషను ఒక్కొక్క అర. క్రైస్తవ సంఘమను ఈ నావలోనికి వచ్చిన వారందరూ ఏదో ఒక మిషను అను అరలో పుట్టినవారే కదా. క్రైస్తవ సంఘంలోని విశ్వాసులు ప్రభువును చూచి ఆయన మా ఉనికి క్రైస్తవ సంఘంలోనికి తెచ్చి ప్రభువును తమ అనుభవములో కనపరుచుచున్నారు. తాను పుట్టిన మిషను శాఖ అయిన అరలోనికి తీసుకొని వెళ్లి కనపరుచుచున్నారు. అందుకనే ప్రియురాలు నా ప్రియుని నా తల్లి ఇంటికి తోడుకొని వచ్చితిని, నన్ను కనిన దాని అరలోనికి తోడుకొని వచ్చితినని పలుకుచున్నది. ప్రియ విశ్వాసి, నీవు నీ అనుభవములో ప్రభువును చూచి ఆయన స్వరము విని నీకు తల్లిగా ఉన్న క్రైస్తవ సంఘంలోనికి నీవు ఉన్న మిషను అను అరలోనికి ప్రభువు తీసుకుని వెళ్లి చూపినావా? ఇట్టి దీవెన నీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియ ప్రభువా, నిన్ను కనుగొను విషయంలో నేను విడిచిపెట్టవలసిన వాటన్నిటినీ విడిచిపెట్టు శక్తి దయచేయుము. నిన్ను వెదకి చూచి నీ మాట విని నీ చిత్తమును తెలిసికొను అనుభవమును దయచేయుము. నేను నిన్ను ఎవరెవరి యొద్దకు తీసుకుని వెళ్లి చూపవలను వారికి చూపుటకు నాకు వీలు సమయము దయచేయుమని త్వరగా వచ్చుచున్న యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.